తాజా రాజకీయాలపై మనతో మాట్లాడడానికి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి, ఈరోజు మీరు ఒక దీక్ష చేశారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి? భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లతో ఎన్నికైనటువంటి మోడీ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంది. రాజ్యాంగం లెక్క చేయకుండా పోతూ ఉన్నారు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు, తమ సొంత ఎజెండాని ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ ఇతర రాజకీయ పార్టీకి మనుగడ లేకుండా చేస్తూ ఉన్నారు. దౌర్జన్యంగా దబాయింపులతో పార్టీని చీలుస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ పార్టీని నిలువునా చీల్చేశారు, శివసేన పార్టీని చీల్చేశారు. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం కాపాడాలని లౌకికవాదంతో ముందుకెత్తున్న రాజకీయ పార్టీలని ఇబ్బంది పెడతా ఉన్నారు. సో దాంట్లో భాగంగానే ఇవాళ ఈ సత్యాగ్రహ దీక్ష, ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ చేశారు. ఏ రకంగా చేశారో ఇలా దేశ ప్రజలంతా కూడా ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అకారణంగా, అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా అక్కడ ఆరో వివరించిన తీరు, అసలు కేసే లేదు. లేని కేసుని ఆసరాగా తీసుకుని, ఒక నెపంలా తీసుకుని నామినేషన్ రిజెక్ట్ చేశారు. ఒక మహిళ, పరిపూర్ణంగా గాంధేయవాదాన్ని అనుసరిస్తున్నటువంటి మహిళ, అతి కొద్ది మంది నీతి నిజాయితీ పరులు ఒకడు ఆవిడ. మహిళని చూడకుండా ఇంత దుర్మార్గంగా వారు ఒక సీటు కోసం ఇంత దిగజారినారంటే దేశ ప్రజలు ఇలా బాధపడుతూ ఉన్నారు. సో అది చెప్పడానికి, ప్రజలకు కనువిప్పు కావడానికి ఇవాళ సత్యాగ్రహ దీక్ష. బీజేపీ వాళ్ళు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ వైపు వేలు చూపెడుతున్నారు. ఎవరు ఎక్కడ, ప్రతి పార్టీలో కొంత ఇలాంటి శక్తులు ఉంటాయి. సరే, మా పార్టీకి వెళ్ళిపోయిందా, అది అప్పటికే ఓపెన్ డాక్యుమెంట్. మీనాక్షి నటరాజన్ గారిది ఓపెన్ డాక్యుమెంట్. ఓపెన్ డాక్యుమెంట్ చేసుకుని ఆ పిల్ల చాలా గ్రూపులకు పెట్టింది అంటున్నారు. అది వాళ్ళు ఇచ్చారా లేక అంతకుముందు ఎవరైనా తీసుకెళ్ళినారా, ఇవన్నీ కూడా అప్రస్తుతం. బట్ చేసిన విధానం చాలా దుర్మార్గంగా ఉంది. నటరాజన్ గారికి ఇక్కడ ఏమన్నా, మరి ఇక్కడ నుంచే ప్రాబ్లం అయింది కాబట్టి మన తెలంగాణ నుంచి ఆమెకి ఏమన్నా ఒక సీటు త్యాగం చేసే అవకాశాలు ఉన్నాయి, వార్తలు వస్తున్నాయి. అలాంటి ఆలోచన మా వరకేం రాలేదు. ఆవిడ అసలు మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ కావాలని కోరుకోలేదు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం ఆమె. ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మీనాక్షి నటరాజన్ ఒప్పించి రాజ్యసభ ఇచ్చారు. ఆవిడ పార్టీ గాంధీ మార్గంగా టైం ఇస్తారు, ఒప్పించి మెప్పించి ఇచ్చినారు. ఈ రకంగా జరుగుతుంది అనుకోలేదు. ఆవిడ పార్టీ కోసం పనిచేస్తారు. మోడీ 12 ఏళ్ల పాలన వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, చాలా అభివృద్ధి చేశామంటున్నారు. దీనిపై మీరు? అభివృద్ధి సంపన్న వర్గాలకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సెక్టర్కి తప్ప సామాన్యుడికి ఏమైనా ఒరిగిందా? మోడీ గారు 12 ఏళ్ల పాలనలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు? ఉన్న ఉద్యోగాలు వీకేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేశారు, అమ్మేశారు, కుదబెట్టేశారు. సామాన్యుడికి చీరలో ఉండాల్సిన డీజిల్, కిరోసిన్ ధరలు ఇవాళ ఏ పరిస్థితిలో ఉన్నాయి? నిత్యావసర సరకు ధరలు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఉప్పు, పప్పులు, పాలు ఇవన్నీ కొనే పరిస్థితి ఉన్నాయి. ఏ సామాన్యుడికి న్యాయం జరిగింది? మోడీ రావడం వల్ల ఎవరికైనా నిజంగా సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. ఈ దేశంలో అత్యధిక జనాభా బీదవారు. 90% సంపద 10% చేతుల్లో ఉంది. ఇంత అన్యాయంగా పోతా ఉంది. ధనికుడు అవుతున్నాడు, బీదవాడు అవుతున్నాడు. ఈ పరిస్థితి మంచిగా లేదు. ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇలా అన్రెస్ట్. ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్ చూడండి. 22 లక్షల మంది విద్యార్థులు కష్టపడి, రాత్రనక పగలనక ఆర్నెస్లు కష్టపడి, వారి తల్లిదండ్రులు 1,30,000 కోట్ల ఖర్చు తల్లిదండ్రులు పెట్టుకుంది. అలాంటి వృధా అయిపోయింది. కారణం ఏంటి? మీరు లోపభూయిస్తున్న విధానం, లీకేజీలు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఈ రకంగా ఒక పరిపాలన సరిగా లేదు. పేద ప్రజవాడికి ఏం అందట్లేదు. ఏమని సెలబ్రేషన్ చేసుకుంటారు? ధనిక వర్గాలకు మీరు లాభం చేశారు తప్ప బీదవాడికి లాభం చేయలేదు. ఏమని సెలబ్రేషన్ చేసుకుంటారు? బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇది కాంగ్రెస్ పార్టీ స్కాముల పార్టీ అని హరీష్ రావు, కేటీఆర్ వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు పూర్తయింది, 30 నెలలు. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానం నెరవేర్చలేదు, ప్రజలను మోసం చేశారంట. వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా. ఇలా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, మా ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కార్యక్రమాల పట్ల సంతోషంగా ఉన్నారు. ఇలా వెల్ఫేర్ మీద సంక్షేమం ఏ రకంగా ఉంది? సన్న బియ్యం కార్యక్రమం ఎవరిని ఊహించినారా? సన్న బియ్యాన్ని పేదవాడు రుచికరంగా ఆస్వాదిస్తూ ఉన్నాడు. అదే కాకుండా వీళ్ళు ఉచితంగా బస్సు, 200 రూపాయల యూనిట్ల కరెంటు ఫ్రీ, 70% పైగా ప్రజలు వాడుకుంటూ ఉన్నారు. రైతు భరోసా, ఏకకాలం రుణమాఫీ, ఇవన్నీ పోను దాదాపు 6 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి?
ఇవన్నీ కూడా గవర్నెన్స్కి ప్రతీక. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకి అందుబాటులోకి అభివృద్ధి వస్తూ ఉంది, సంక్షేమిస్తా ఉన్నాం. ఇంకా స్కాములు భీములు అని టైంపాస్ చేస్తే తప్ప వారికి ఉనికి పోయింది. సో ఆ ఉనికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల బ్రేక్ఫాస్ట్ పథకం విషయంలో భారీ కుంభకోణం స్కామ్ అంటున్నారు. ఒకవైపు స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ మూసేసి మరి పబ్లిక్ స్కూల్ అంటున్నారు. ఇదేంది అంటారు? ఇప్పుడు నాణ్యత పెంచితే తప్పేముంది? మీ హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వైద్య, విద్య రెండు కూడా అడుగంటిపోయినాయి. ప్రైవేట్ వ్యక్తులు పెద్దవాళ్ళు అయ్యారు. మేము వచ్చిన తర్వాత ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మొదలుగా నిమ్స్, ఎయిమ్స్ వరకు ప్రక్షాళన చేస్తూ ఉన్నాం, రివ్యూ చేస్తూ ఉన్నాం. విద్య కూడా ఇలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రభుత్వ స్కూల్స్ వస్తూ ఉన్నాయి. ఇది గొప్ప విషయం కదా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రభుత్వ స్కూల్స్ వస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఆన్ పార్గా వాటికన్నా మెరుగైనటువంటి సదుపాయాలు సైన్స్ టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసి ముందరకు పోతే తప్పేముంది? మీరు దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని అభినందిస్తూ ఇంతకన్నా మంచి చేస్తామని చెప్పండి. మీరు ఎట్లా చేయలేకపోయినారు, మేము చేస్తాం, మా ప్రభుత్వం చేస్తూ ఉంది. అది ఓరలేక స్కామ్లు అంటారు. ప్రజలన్నీ గ్రహిస్తూ ఉన్నారు. కవిత బొగ్గుబాయి పోరుబాట పట్టింది, కాంగ్రెస్ని విమర్శిస్తుంది, స్కామ్ జరిగిందని. సో భవిష్యత్తులో మీకు ఏమైనా కవిత టఫ్ ఇవ్వబోతుందా? ఏమన్నా ప్రాధాన్యతలోకి తీసుకుంటారా ఆమెను? కవిత గారు సింగర్ దానికి ఏదో అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఆ 10 ఏళ్ళు జరిగినటువంటి స్కాముల మీద ఆవిడ జవాబు చెప్పాలి కదా. మంచిది, ప్రజాక్షేత్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు వస్తే అంత మంచిది. ప్రశ్నించే గొంతు ఉండాలి. ఆవిడకి 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు గుర్తురాలే, ఇప్పుడు గుర్తొచ్చింది. చాలా సంతోషం. గొంతెత్తి మాట్లాడుతూ ఉంది. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కూడా నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ అవసరం. మాకు నిర్మాణాత్మకంగా విమర్శించేవారు ఉంటే మేము ఆహ్వానిస్తాం, స్వాగతిస్తాం, ఇబ్బంది ఏం లేదు. నిన్న జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. ఒకప్పుడు విమర్శలు చేశాడు, తెలంగాణ విభజన సరిగా లేదు, నేను చాలా బాధపడ్డా అన్న వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశాడు. సో దీనిపై ఏమంటారు? ఎవరు నమ్ముతారు ఆయన్ని? పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు ఫస్ట్ ఆలోచించుకోవాలి. నిన్న చాలా పత్రికా సమస్యలు చెప్పాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ కమలం పూలో ఒక రెక్క. వాళ్ళు ఆడిస్తున్నట్టు ఆడని ఏముంది? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరైనా రావచ్చు, ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు. అల్టిమేట్గా ఓటర్ మహాశయుడు ఇచ్చే తీర్పే పరిమాణికం. ఇక్కడ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పాలన అందిస్తూ ఉంది, అభివృద్ధి అందిస్తూ ఉంది. ఎక్కడ లేని రాష్ట్రం, దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం ఇస్తూ ఉంది. సో వచ్చే ఎన్నికల్లో ఎన్ని పార్టీలు వచ్చి పెట్టుకున్నా, తిరిగినా 60%కు పైగా ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడతాయి. ఆ లెక్కన 100కు పైగా సీట్లు మేము గెలుస్తాం. 50% అయిపోయింది గవర్నమెంట్. ఈ 50% కోసం మీరు పార్టీ పరంగా మీ క్యాడర్ని ఎలా సమాయత్తం చేస్తున్నారు? మీటింగ్స్ కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, సర్ కావచ్చు. పీసీసీ మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు రేవంత్ నేతృత్వంలో ప్రజాపూర్లో మేము సక్సెస్ అయి అధికారంలోకి వచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ రోల్ పెద్దగా ఉంటుంది. నిరంతరం యాక్టివిటీ నడుస్తూ ఉంది. మీరు గాంధీ భవన్లో చూడండి, రాష్ట్రంలో చూడండి, ఎక్కడ కూడా యాక్టివిటీ ఆగదు. ఎవ్రీ డే పీసీసీ యాక్టివిటీ ఏదో కార్యక్రమం ఉంటుంది. ప్రభుత్వం ఉన్నప్పుడే పార్టీ సమర్థవంతంగా ఉండాలి. పార్టీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు, ఆ స్కీమ్లు అవన్నీ కూడా ప్రజలు తీసుకెళ్ళి పార్టీ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ ఆ రోల్ పీసీసీ చేస్తూ ఉంది. మేము 2023 అధికారంలోకి వచ్చామంటే చాలామంది కార్యకర్తల యొక్క కష్టార్జితం. కొంతమందికి ఫలాలు వచ్చాయి, కొంతమందికి పదవులు వచ్చాయి, ఇంకా చాలామందికి రావాలి. ఆ దశగా ప్రయత్నం చేస్తాం. ఇదే కార్యకర్తల మద్దతు, వారి ప్రేమానురాగంతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఎలక్షన్స్ అంటారా? డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాం. ఇది మొత్తం మీద రాబోయే ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నాం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాము. అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ ఒకవైపు తెలంగాణ అవమానిస్తూనే మరొక వైపు ఇక్కడ పార్టీ పెట్టడం ప్రజలు నమ్మరు అంటూనే కవిత ప్రజాస్వామ్యంలో పోరాడొచ్చు, కానీ 10 ఏళ్ల పాలనలో తను కూడా బొగ్గుగానికి ఆ సంఘానికి అధ్యక్షురాలుగా ఉంది. సమాధానం చెప్పిన తర్వాత యాత్ర చేయాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.